అంటే వెదర్‌ని బట్టి ఉంటుందండి. ఎక్కువగా వింటర్ సీజన్‌లోనే కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి. వెదర్‌తో కూడా ఉంటుందంటారా? యాహ్! డెఫినెట్‌గా అండి. సో, వెదర్‌కి దీనికి చాలా రిలేటెడ్‌గా ఉంటుంది. హ్మ్. వెదర్‌కి దీనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కోస్టల్ ఏరియాలో ఉంటారు. హ్మ్. వాళ్ళకు వింటర్‌లో రైనీ సీజన్‌లో ఏమవుతుంది హ్యూమిడిటీ ఎక్కువైపోతుందనమాట. హ్మ్. హ్యూమిడిటీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మనము ఇన్ని రోజులు సమ్మర్‌లో ఉన్నాం. సమ్మర్ నుంచి వింటర్‌గా మారుతుంది. మన స్కిన్ ఇన్ని రోజులు సమ్మర్‌గా అలవాటు పడింది. ఇప్పుడు వింటర్‌లోకి మారుతుంది. ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ వచ్చే టైంలో వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. అదేవిధంగా స్టార్టింగ్ ఆఫ్ ది స్ప్రింగ్ అంటామనమాట. సో, హ్మ్. మనము మేలోనే మనము ఫస్ట్ ట్యూస్‌డేని ఏమంటామంటే వరల్డ్ ఆస్తమా డే అంటామనమాట. ఆస్తమా అనేది కూడా ఒక అలర్జీ. ఎందుకు మేలోనే పెడతాం ఫస్ట్ ట్యూస్‌డే ఆఫ్ మేలోనే ఎందుకు పెడదామంటే, ఆ టైంలో ఏమవుతుందంటే స్ప్రింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. హ్మ్. వరల్డ్‌లో మనకున్న స్ప్రింగ్ ఇక్కడ. వరల్డ్‌లో చాలా కంట్రీస్‌లో స్ప్రింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్ప్రింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుందో, ఎక్కువ పోలెన్ రిలీజ్ అవుతుందనమాట. హ్మ్. పోలెన్ గూడా వన్ ఆఫ్ ది పోలెన్ అంటే ఏంటంటే, మనము పువ్వుని ఇట్లా కొట్టినప్పుడు కొంచెం డస్ట్ లాగా వస్తుంది చూసారా? అవును. దాన్ని పోలెన్ అంటామనమాట. అదంతా గాలిలోకెళ్ళి, అదంతా స్కిన్ పైన పడి, లేకపోతే లంగ్స్‌లోకెళ్ళి అలర్జిక్ సింప్టమ్స్ అనేవి గూడా వస్తాయన్నమాట. హ్మ్. సో, ఎన్వైర్న్‌మెంట్ గానీ, లేకపోతే సీజన్స్ గానీ, చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి ఈ అలర్జిక్ డెర్మటైటిస్ పైన.